అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము ఫిబ్రవరి మాసము 9వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము స్థిరపరచుము. 17 కీర్తన 5 మరియు 6 వచనముల యందు, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను, నాకు కాలు జారలేదు. నా దేవా, నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను, నీవు నాకు ఉత్తరమిచ్చెదు. నాకు చెవియొగ్గి నా మాటలు ఆలకించుము. మన యొక్క ఆత్మీయ స్థితి యందు మనలను దేవుడు స్థిరపరచుచున్నాడు, దృఢపరచుచున్నాడు, నీతిమంతులుగా చేయుచున్నాడు అనుట దేవుని సముఖమునకు వచ్చి మనము కూర్చుండునప్పుడు మన ప్రార్థన యందు చేయుచున్న గొప్ప ఔన్నత్యమైన అంశమై ఉన్నది. అంతరంగ పురుషుని యందు ఆయన ధైర్యమును బలమును దయచేయుచున్నాడు మరియు పరిశుద్ధతలో నుండి అత్యధిక పరిశుద్ధతను పొందుకొంటకు సహాయము చేయుచున్నాడు. యేసు క్రీస్తునిపై మనము ఉంచుచున్న విశ్వాసము ద్వారా రక్షణను పొందుకొనుచున్నాము. యేసు యొక్క రక్తము ద్వారా మన యొక్క పాపములు అన్నియును కడగబడుచున్నది. అయితే రక్షింపబడిన తరువాత మన యొక్క జీవితం నందు శుద్ధీకరించబడి స్థిరపరచబడవలసినది చాలా చాలా అవశ్యము. ఎంతకెంతకు దేవుని సముఖమునందు మనలను మనము తగ్గించుకుని ప్రార్థించి సమర్పించుకొనుచున్నామో అంతకంతకు మన యొక్క జీవితము స్థిరపరచబడును. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనలను విడిపించి ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మనము చేయుచున్న చిన్న చిన్న పాపములు వెంటనే సరిచేసుకొనక నిర్లక్ష్యము చేసినట్లయితే అకస్మాత్తుగా ఒక గొప్ప తొట్టిలు పాటులోనికి అది మనలను పడద్రోసి వేయును. మన యొక్క శరీర కార్యం నుండి శుద్ధీకరించబడవలసినది అవశ్యము. అనవసరపు మాటల నుండి శుద్ధీకరించబడవలసినది అవశ్యము. వ్యామోహముతో నిండిన చూపుల నుండి శుద్ధీకరించబడవలసినది అవశ్యము. అపవిత్రమైన లోకంలోనే మనము జీవించుచున్నాము. మనుషుల యొక్క ఉద్దేశములు, క్రియలు, తలంపులు అవి అన్నియును అపవిత్రముగానే ఉన్నాయి. వీటి మధ్యలోనే మనము పరిశుద్ధతను కాపాడుకొనవలెను. అంటే ఎంతగా దేవుని సముఖమునందు మనలను మనము తగ్గించుకుని శుద్ధీకరించబడుటకు సమర్పించుకొనవలసిన వారమై ఉన్నాము. ప్రభువునందు ఆనుకుని పరిశుద్ధాత్మని యొక్క సహాయమును కోరుకొనవలసినది మిగుల అవశ్యము. కావున ప్రార్థించుడి. మన యొక్క కొరతలను, కొదువులను మనుషులు ఎదుట దాచిపెట్టవచ్చును. అయితే ప్రభు వద్ద ఎట్లు దాచిపెట్టగలము? పరిశుద్ధాత్మనికి తెలియకుండా ఎట్లు కప్పి పెట్టగలము? దావీదు చెప్పుచున్నాడు, తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. 19వ కీర్తన 12వ వచనం. దేవుని బిడ్డలారా, శుద్ధీకరించబడి పుటము వేయబడిన సువర్ణముగా మీరు ఉండవలెను. జారి జారి పడిపోకుండా స్థిరముగా ప్రభువును వెంబడించవలెను. మీరు ప్రార్థన యోధులుగా ఉండినట్లయితే వ్యక్తిగత ప్రార్థన మిమ్మలను దృఢపరచుట మాత్రముగాక మిమ్మలను స్థిరపరచును. నేటి ధ్యానమునకై యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు. నీ మార్గము అన్నిటిలో నిన్ను కాపాటుకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. 91 కీర్తన 9, 10 మరియు 11 వచనములు. నేటి వేద పట్టణము ఉదయము లేవి కాండము 6 మరియు 7 అధ్యాయములు. సాయంత్రం మత్తయి సువార్త 25వ అధ్యాయం 21 మొదలుకొని 30 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.